శ్రీశైలం హైవే శ్రీశైలం హైవే ఫోర్త్ సిటీ ఇలా చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకుంటే అందులో శ్రీశైలం హైవేకి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ శ్రీశైలం హైవేకి నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఏ విధమైన గ్రోత్ వస్తుంది, అక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. అండ్ గతంలో ఉన్న గవర్నమెంట్ ఇక్కడ మేము ముచ్చర్ల ఫార్మాసిటీ డెవలప్ చేస్తామని చెప్పడం, తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చి ఇక్కడ వచ్చేసి మనకంతా కూడా ఫోర్త్ సిటీ అని చెప్పడంతో రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ ఊపందుకుంది. ఇవాళ మనం శ్రీశైలం హైవేలో తీసుకుంటే తుక్కుగూడ నుంచి మొదలు పెడితే ఓఆర్ఆర్ అక్కడి నుంచి కడ్తాల్ ఆమన్గల్ వరకు రియల్ ఎస్టేట్ ఒక ఊపేస్తుంది ఇక్కడ. అండ్ ఈ ఏరియాలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఏరియాకి గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఈ రోడ్కి ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్టివిటీస్ బాగున్నాయి, సిటీకి చాలా దగ్గర ఉండడం, అండ్ ల్యాండ్స్ అనేవి కూడా ఇప్పటికీ ఇంకా రీజనబుల్ ప్రైస్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ మనం తీసుకున్నా, సరౌండింగ్ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకున్నా, గవర్నమెంట్ చెప్పినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నియర్ బై ఉన్నాయి. అండ్ ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తాం, అక్కడ దాకా మెట్రో ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడున్న ఈ ఏరియాస్ అన్నిటిని కూడా ఏవైతే రీజనల్ లింక్ రోడ్ లోపల వస్తున్నాయో వీటన్నిటిని కూడా మేము డెవలప్మెంట్ చేస్తాం. రానున్న రోజుల్లో కొన్ని లక్షల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అని చెప్పడంతో ఆల్రెడీ అక్కడ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చాలా ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. అక్కడ మనం విల్లాస్ కల్చర్ బాగా పెరిగింది. అక్కడ వచ్చేసి ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద బిల్డర్లు, పెద్ద పెద్ద డెవలపర్స్ వచ్చి వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని అక్కడ డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అఫ్కోర్స్ ఇది ఖచ్చితంగా ఓవర్ నైట్లో అవ్వదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ శ్రీశైలం హైవేలో డెవలప్మెంట్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకు అంటే ఎక్కడైతే గవర్నమెంట్కి ల్యాండ్ బ్యాంకింగ్ ఉంటుందో అక్కడ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో మోర్ దెన్ 13,000 acres ఇప్పుడు రెడీగా ఉంది. అండ్ చెప్పిన ప్రపోజల్స్, చెప్పిన అనౌన్స్మెంట్ ఇవన్నీ అవుతాయి. ఒక్కొక్క కంపెనీ వస్తుంది, ఒక్కొక్కరు వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేది హైక్ అవుతూ పోతుంది. అండ్ మొన్నటిదాకా ఏంటంటే మనకి హైదరాబాద్ ఉండే, మొన్నటిదాకా ఎలక్షన్ రిజల్ట్ మారిపోయింది, రియల్ ఎస్టేట్ ఏమవుతుందో, అండ్ రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయిపోయింది, పడిపోయిందని చెప్పి గవర్నమెంట్కి కూడా తెలుసు ఈ విషయం. మార్కెట్ స్లో అయింది, ఈ టైంలో మనం ఒక డెసిజన్ తీసుకొని ఈ టైంలో మనం ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోతే, ఒక ఏరియా గ్రోత్ అయ్యే పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాకి మనం మళ్ళీ ఊపిరి పోయకపోతే, దానికి మనం మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ దాన్ని పెంచకపోతే ఈ భయంతో ఈ మార్కెట్ అనేది ఇంకా డౌన్ అవుతుంది, ఇంకా గో డౌన్ అవుతుంది అని చెప్పి చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు, తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, ప్రపోజల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ ఊపందుకుంది. ఇక్కడ ఏంటంటే ఈ శ్రీశైలం హైవేకి మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఇటు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉంది, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. అండ్ ఫోర్త్ సిటీగా డెవలప్మెంట్ చేస్తాము. ఇక్కడ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము, ఇక్కడ అన్ని రకాలుగా ఫార్మా హబ్గా డెవలప్ చేస్తాము, ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీగా డెవలప్ చేస్తాము, ఇక్కడ ఏఐసిటీని తీసుకొస్తాము. ఇలా గవర్నమెంట్ నుంచి మొత్తం ప్రపోజల్ ఉన్నప్పటికీ ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు రావడము, అక్కడ అంత ల్యాండ్ అంత అవైలబిలిటీ ఉండడము, పైగా అన్ని రకాల ఎమ్యూనిటీసు, ఫెసిలిటీసు, గవర్నమెంట్ సపోర్ట్ అక్కడ ఉంది కాబట్టి ఫ్యూచర్లో శ్రీశైలం హైవేకి పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ ఈరోజు మనం తీసుకుంటే ఏవైతే మనకి శ్రీశైలం హైవేలో అప్ టు కందుకూరు వరకు తీసుకుంటే మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ మనం గజం తీసుకోవాలన్నా 30,000 నుంచి 60,000 మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అండ్ కొన్ని ప్రాజెక్టులో 25,000, 26,000 ఈ ప్రైజెస్లో హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఉన్నాయి మనకి. అండ్ అంతకన్నా తక్కువ కావాలంటే మళ్ళీ కడ్తాల్ దాటి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఈ రూట్కి ఏంటంటే ఇప్పుడు రోడ్ ఎక్స్పాండ్ అవ్వడం, తర్వాత వచ్చేసిందంటే ఇప్పుడు తిరుపతి హైవేని కనెక్ట్ చేసే విధంగా ఈ రోడ్ని డెవలప్ చేయడం, అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్కి చాలా దగ్గరలో ఉండడం, అన్ని రకాల కంపెనీస్, ఇండస్ట్రీస్ ఇక్కడ రావడం, రాను జనాలు పెరగడం, గవర్నమెంట్ చెప్పిన కొన్ని టౌన్షిప్లు కట్టడం, ఇలాగ ఎన్నో ప్రపోజల్స్ ఉన్నాయి. కాబట్టి శ్రీశైలం హైవేకి గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది ఖచ్చితంగా. అండ్ ఈ రోడ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టూరిస్ట్ ప్లేస్ కూడా, అంటే టూరిస్టులు కూడా చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తర్వాత వచ్చేసి అన్ని రకాల కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి. కాబట్టి అంటే ఈరోజు ఒక్కొక్క మెట్టు స్టార్ట్ అయితే, ఈరోజు ఒక్కొక్క ఇటుక పెట్టడం స్టార్ట్ అయితే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఈ హైవేలో ట్రెమెండస్ చేంజెస్ వస్తాయి. ఖచ్చితంగా ఓవర్ నైట్లో పెరగదు, ఖచ్చితంగా ఓవర్ నైట్లో 1 yearలోనే డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అని నేను అనను. కానీ అక్కడ ఏ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉంది, ఏ ఏరియా వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డిటీసీపీ లిమిట్లో ఎంతవరకు పెట్టవచ్చు, హెచ్ఎండిఏ లిమిట్లో ఎంతవరకు పెట్టవచ్చు, ఏ ఏరియాలో కొనాలి, ఎలాంటి డెవలపర్ దగ్గర కొనాలి, ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసి
అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఒక పెద్ద ప్రపోజల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డిలే అవుతుంది. దేర్ హోతా లేకిన్ అంధేరా నే హోతా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్నిసార్లు డిలే అవుతుంది, బట్ అవుతుంది. గవర్నమెంట్ పనులు అన్నప్పుడు ఓవర్ నైట్‌లో ఏది జరగదు. వాళ్ళు 1 ఇయర్ చెప్తే 2 ఇయర్స్ టైం పడతదని అర్థం. అట్లా వాళ్ళు ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ టైం చెప్తున్నారంటే మనం ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేద్దాం. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎట్లయితే వస్తూ ఉంటదో ప్రైజెస్ పెరుగుతూ పోతాయి. కొందరు ఏమనుకుంటారంటే అన్ని డెవలప్‌మెంట్ అయినంకనే రేట్లు పెరుగుతాయి అనుకుంటారు. కాదు, అది రాంగ్ అది. ఎట్లెట్లయితే ప్రోగ్రెస్ అయితూ ఉంటదో ఆటోమేటిక్‌గా డెవలప్‌మెంట్ అవుతూ ఉంటది. అండ్ ఎట్లెట్లయితే డెవలప్‌మెంట్లు అవుతూ ఉంటాయో అట్లా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తా ఉంటాయి ఆటోమేటిక్‌గా. కాబట్టి ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఒక 10 ఇయర్స్‌ని మన మైండ్‌లో పెట్టుకొని శ్రీశైలం హైవేలో అప్ టు ఆమన్గల్ వరకు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగినా సరే ఫ్యూచర్‌లో అద్భుతమైన రేట్స్ పెరుగుతాయి. అండ్ ఈ శ్రీశైలం హైవేని బేస్ చేసుకొని ఆల్రెడీ ఇప్పుడు హైవే ఫేసెస్‌లో కావచ్చు, లోపల వరకు కూడా కావచ్చు, చాలామంది డెవలపర్స్, బిల్డర్స్ వచ్చి ఎందుకు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఇది మనం చూడాలి. అండ్ ఇక్కడ దాకా మనం మెట్రోని ఎక్స్పాండ్ చేస్తామని చెప్పడం, ఈ సౌత్ ఏందంటే మనకి ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర ఉండడం, అన్ని రకాల ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఈ రోజే ఉన్నాయి. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో, నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే, రైట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి రివార్డ్ వస్తది. మంచి అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంటది. రేపు మనం ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా అమ్ముకోవాలన్నా అన్ని రకాలుగా పనికొచ్చేటట్టు ది బెస్ట్ చూసి మనం కొనుక్కోగలిగితే ఫ్యూచర్ ఖచ్చితంగా బావుంటది. శ్రీశైలం హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో నెక్స్ట్ 10 ఇయర్స్ ట్రెమెండస్ గ్రోత్ చూడబోతున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మమ్మల్ని కాల్ చేయొచ్చు. 9502682042. థాంక్ యూ.